హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 'మనశంకర వరప్రసాద్' 7 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంతకుముందు 4 డేస్ కలెక్షన్స్ గురించి అయితే ఒక వీడియో ప్రీవియస్‌గా చేశాను. సో, దాని తర్వాత ఇది కంటిన్యూస్ వీడియోస్ అనమాట. సో, 4 డేస్ కలెక్షన్‌లు చూడాలనుకుంటే ప్రీవియస్ బ్యాక్ వీడియోకెళ్ళి అయితే ఆ కలెక్షన్‌లయితే చూడండి. ఈ వీడియోలో వచ్చేసరికి 5థ్ డే, 6థ్ డే, 7థ్ డే కలెక్షన్‌ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పటివరకైతే ఈ సినిమాకి రిలీజ్ అయిన అన్ని సెంటర్‌లో కూడా హౌస్‌ఫుల్ బోర్డ్స్ అయితే పడుతున్నాయన్నమాట. చాలా భారీగా కలెక్షన్‌లయితే వస్తున్నాయి. అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని రేంజ్‌లో అయితే కలెక్షన్‌లయితే వస్తున్నాయి. ఇక 5థ్ డే రోజున అంటే శుక్రవారం రోజున ఈ సినిమా 19,50,00,000 నెట్ అయితే వసూలు చేసింది. ఇక 6థ్ డే రోజున అంటే శనివారం రోజున ఈ సినిమా 18,90,00,000 నెట్ అయితే వసూలు చేసింది. ఇక సండే అంటే ఈ రోజున ఈ సినిమా ఇప్పటి వరకు 15,00,00,000 వరకు అయితే నెట్ వసూలు చేసింది. అంటే దాదాపుగా ఈ 3 రోజుల్లోనే ఈ సినిమా 70,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఇండియన్ నెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమా దాదాపుగా 155,00,00,000 నెట్ అయితే వసూలు చేసింది ఇప్పటి వరకు. దాదాపుగా అన్ని సెంటర్స్‌లో కూడా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసరికి ఈ సినిమా ఇప్పటివరకు 225,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. అందులో ఇండియా గ్రాస్ వచ్చేసరికి 186,00,00,000 వరకు అయితే ఉంది. ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 35,00,00,000 అయితే ఉంది. కానీ మూవీ మేకర్స్ ప్రకారం ఈ సినిమా 6 రోజుల్లోనే 261,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా సండే రోజుకి 300,00,00,000 మార్కు చేరిందని పోస్టర్ రిలీజ్ చేయడానికి వాళ్ళైతే చాలా ముందుకైతే ఎళ్తున్నారు. సో, కానీ కలెక్షన్‌ల పరంగా చూసుకుంటే ట్రేడ్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు అంటే ఈ సండే రోజుకి కూడా ఈ సినిమా కలెక్ట్ చేసింది 225,00,00,000 మాత్రమే. ఇక 'రాజాసాబ్' 10 డేస్ కలెక్షన్‌లు చూసుకుంటే ఈ సినిమా దాదాపుగా వరల్డ్ వైడ్‌గా 200,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. ఇండియా గ్రాస్ వచ్చేసరికి ఇందులో 165,00,00,000 వరకు ఉంది. ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 35,00,00,000 వరకు అయితే ఉంది. టోటల్‌గా ఇప్పటి వరకు అయితే 200,00,00,000 అయితే కలెక్ట్ చేసింది ఈ రోజుకి. డే 7 వరకు మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇక డే 8 వచ్చేసరికి 3.5 క్రోర్స్, డే 9 వచ్చేసరికి 3 క్రోర్స్, డే 10 వచ్చేసరికి 2 క్రోర్స్ అయితే వసూలు చేసింది. టోటల్‌గా ఇండియా నెట్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా 139,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. నిజాం నుంచి 45,00,00,000, ఆంధ్ర నుంచి 54,00,00,000, సీడెడ్ నుంచి 15,00,00,000, కర్ణాటక నుంచి 15,00,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 30,00,00,000, ఓవర్‌సీస్ నుంచి 35,00,00,000, వీటితో పాటు తమిళనాడు అండ్ కేరళ నుంచి ఇంకొక 2,00,00,000 టోటల్‌గా 196,00,00,000 అయితే 9థ్ డే వరకు వసూలు చేసింది. ఈ రోజుతో కలుపుకొని ఈ సినిమా 200,00,00,000 గ్రాస్‌లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. కానీ మూవీ మేకర్స్ లెక్క ప్రకారం ఈ సినిమా ఎప్పుడో 250,00,00,000 దాటినట్టుగా అయితే పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ రోజుకి 200,00,00,000 గ్రాస్‌లోకి అయితే అడుగుపెట్టింది ఈ సినిమా. ఇక బాక్స్ ఆఫీస్ కంపారిజన్ చూసుకుంటే 'రాజాసాబ్‌కి' 10 డేస్‌లో 200 క్రోర్స్ వస్తే 'మనశంకర వరప్రసాద్‌కి' మాత్రం 6 డేస్‌లోనే 200,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు 225,00,00,000 వరకు అయితే గ్రాస్ అయితే వచ్చింది. ఇందులో బాక్స్ ఆఫీస్ విన్నర్ వచ్చేసరికి క్లియర్‌గా 'మనశంకర వరప్రసాద్' గారే. ఇక ఈ సినిమా 300,00,00,000 వరకు అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ మూవీ మేకర్స్ మాత్రం ఈ రోజు నైటు లేదా రేపు ఉదయానికే 300,00,00,000 గ్రాస్ పోస్టర్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ 'రాజసాబ్' అండ్ 'మనశంకర వరప్రసాద్' బాక్స్ ఆఫీస్ కలెక్షన్‌లో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ.